దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు. ఫర్ ఐ విల్ రెస్టోర్ యువర్ హెల్త్ అండ్ ఐ విల్ హీల్ యువర్ వూండ్స్. నేను ఆరోగ్యాన్ని నేను కలుగు చేస్తాను, నీ గాయాలను మార్పుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ ఈ సమయంలో నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, రుగ్మతతో బాధపడుతున్నట్లయితే, అది దీర్ఘకాలిక రోగం కావచ్చు, తాత్కాలిక రోగం కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఐ విల్ హీల్ యువర్ వూండ్స్. నీ గాయాలు నేనే మానుపుతానని దేవుడు వాగ్దానం చేశాడు. నిర్గమకాండం 15:26 ప్రకారం నేను స్వస్థపరిచి యెహోవా నేనే అని ప్రభు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నీ జీవితం నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని ప్రభుకి సమర్పిస్తావా? ఒక్క ప్రార్థన చేస్తావా? ప్రభు నన్ను హీల్ చేయయ్యా, నా గాయాలు నీవే మానిపోయాను, ఒక్క చిన్న ప్రార్థన చేస్తే నేను స్వస్థపరచు యెహోవా నేనే అని దేవుడు వాగ్దానం చేశాడు. రక్తస్రావ రోగంతో ఉన్నటువంటి ఆ స్త్రీని దేవుడు బాగు చేశాడు. తన వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు స్త్రీని దేవుడు బాగు చేశాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని ప్రభు మాట్లాడాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు నీ స్వస్థపరుస్తాడు. ఒకవేళ నీకున్నటువంటి రోగము మానసికపరమైన రోగం కావచ్చు, శారీరక రోగం కావచ్చు, లేకపోతే స్పిరిచువల్ హీలింగ్ కోసం నువ్వు పరితపిస్తున్నట్లయితే జీసస్ ఈజ్ అ సుప్రీం హీలర్. ఆయనే పరమ వైద్యుడు, నేను స్వస్థపరిచేవాడు ఆయనే. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.